ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహించెను. కీర్తనలు 78 13-16 వరకు. ప్రే జీసస్. ఈరోజు జూన్ 4th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం. ఇది ఆనాడు జరిగిపోయింది కదా అనుకుంటాం, కానీ నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. సముద్రాన్ని పాయలుగా చేయటం, వాట్ ఎ మిరాకిల్. ఆరణ్య అలా అద్దరికి నడిపించటం, అన్నిటిని రాసులుగా నిలిపేయటం ఏ సైన్స్ ఏ టెక్నాలజీ కదుద్దండి. పగటి వేళ మేఘలో నుండి వాళ్ళకి ఎండ తగలుకోకుండా రాత్రి అంతయు అగ్ని ప్రకాశం వాడికి త్రోవ చూపించడం. వీళ్ళకి నీళ్లు కావాలన్నప్పుడు అరణ్యంలో బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారి నీరు త్రాగనిచ్చాను. దాహం వేసినట్టు గ్లాస్ నీళ్ళు ఇస్తారు అని అడిగితే, లేదా బిందె నీళ్ళు ఇస్తారు. ఇక్కడ చూడండి, దేవుడు బండలో నుంచి అరణ్యములో అసలు నీళ్ళే లేని చోట సముద్రమంత జలాలు, అవి కాలవల వలె నదుల వలె ప్రవహింపజేశాడు దేవుడు. ఎంత అద్భుతం అండి. ఏది ఇచ్చినా సమృద్ధికి ఇచ్చాడు దేవుడు. కొంచెం ఇవ్వలా, ఏదో జస్ట్ శాంపిల్ అన్నట్టుగా ఇవ్వలే. ఎందుకని గొప్ప దేవుడు, గొప్ప ప్రణాళికలు, గొప్ప ఆలోచనలు. ఫ్రెండ్స్, నీ పట్ల కూడా నూతన రక్షణ పొందావా? బిడ్డ తెలుసుకో, నీకు ఇంత కృప, నీ జీవితంలో కూడా ఇన్ని అద్భుతాలు చేయగల దేవుడు. సముద్రం అనే సమస్యను చీల్చేయగలవాడు. ఎస్, అరణ్యములు త్రోవను కలగజేయవాడు. రాత్రి అగ్నిస్తంభంగా వెలుతురు, పగలు మేఘస్తంభంగా ఎండదెబ్బ తగలకోకుండా. వావ్, ఏమిటి కాపుదల, ఏంటి దీవెన. ఒక్కసారి ఆలోచించు. దేవుని కార్యాల గురించి ఆలోచిస్తే రోమాన్ని ఎక్కబడుతుంది, విశ్వాసం పెరుగుద్ది, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు స్టార్ట్ అయిపోతాయి. అందుకని ఆయన ఆశ్చర్యకార్యాలు ఎక్కువ ధ్యానించు. విశ్వాసం బలపడి దేవుని ప్రజెన్స్ నీతో నాతో ఉంటుంది. బలమైన కార్యాలు మన జీవితాలు జరుగుతాయి. బలమైన కార్యాలు నీ జీవితంలో ఆరంభం అవ్వనుగాక. ఈరోజు నుంచే స్టార్ట్ అవ్వనుగాక. ఆమె ఆశ్చర్యకాడ నీ కొందనాలు, స్తుతులయ్యా. అద్భుతగడ్డ నీ కొందనాలు. ప్రతి బిడ్డను దీవించండి. ఈ ఉదయకాలం అంతా ప్రార్థనలో ప్రతి బిడ్డపై నీ దీవెన, నీ ఆశీర్వాదం, కృపను కుమ్మరించండి. బండలోంచి నీళ్ళు రప్పించావు సముద్రం అంతగా. అలాగే ఏవైతే ప్రభు మాకు దీవెన లేదు, సేవలో ఆశీర్వాదం లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేవు, రాబడి లేదంట, బండ నుంచి నీళ్ళు రప్పించిన దేవుడు సముద్రం అంతగా, ఏదో కొద్ది గొప్ప కాదు, అంత సముద్రనివ్వండి. ఈ కొద్దు లేకుండా చేయండి. ఆకాశవాకి వెళ్ళి తన పద్నాన్ని దీవెనిస్తాను. ఆత్మీయంగా బలపరచండి. నూతన రక్షణ పొందిన వాళ్ళని బలపరచండి. సంఘస్థను బలపరచండి. సంఘాన్ని స్థిరంపరిచేయండి. ఊరిని పెట్టి కూడా సేఫ్గా రావాలా. స్కూల్స్, కాలేజీలు రీఓపెన్ అయిపోయినాయి. మంచి ఫ్రీ సీట్స్ ఇవ్వండి. ఈ అకాడమిక్ ఇయర్ మా బిడ్డలు అయినా నీ కృప ఉండాలి, జ్ఞానాత్మం ఉండాలి, దీవెన పొందాలి. అన్ని విషయాల్లో మీ గొప్ప కార్యాలు చేయండి. ఆయన కొందరికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాడు తోడేయండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాల్లో దీవెన దయచేయండి. కృపాక్షేమాలు తోడేయించండి. విదేశాల్లో మా ప్రియులను, ఇక్కడున్న మా ప్రియులు అందరినీ బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదలైపోండి. మ్యారేజ్ కనుక మ్యారేజ్ ఇవ్వాలి, గర్భాలు పొందాలి, జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. ఫైనాన్షియల్ సమృద్ధిని ఇవ్వండి. ఏ కొద్ది లేకుండా చేయండి. అయ్యా, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప కార్యాలు జరిగించమని, మీ తోడు మాతో ఉంచమని, ఈ దీవెన మాకు దయచేయమని యేసు కృపగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కార్యాలు ధ్యానించు, అద్భుతాలను వెంబడించును గాక. మీరు కొందరు ఈరోజు మిరాకిల్ చూడబోతున్నారు, దేవుని కాపుదలు చూడబోతున్నారు. రావనుకున్నవి వస్తున్నాయి, జరగవనుకున్నవి జరుగుతున్నాయి. కృప దొరుకును గాక. సీట్ దొరకదని బాధపడుతున్నావు, సీట్ దొరుకుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ధైర్యంగా ఉండు. పెళ్లి కాని పెళ్లి అవుతుంది. గర్భాలు అనుకున్న గర్భాలు దేవుడు ఇస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమేన్.